హాయ్ నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్ అకాడమిక్. చాలా మంది ఫోన్లు చేసి తాత ఆస్తిలో తండ్రి బతికుండగా మనవరాలకి వాటా వస్తుందా అని అడుగుతారు. 2005లో జరిగినటువంటి హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా తాతకు సంబంధించినటువంటి ఒక ఆస్తి వారసత్వంగా వచ్చినప్పుడు ఒక తండ్రి బతికుండగా మనవరాలకు డైరెక్ట్గా అంటే నేరుగా వాటా రాదు అనేది చట్టం చెప్తాం. మరి ఎప్పుడు ఎలా వస్తుంది అన్నప్పుడు ఒక తాత ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తాత తదనంతరం తండ్రికి, తండ్రి తదనంతరం మనవరాలకి రావటం అనేది అది చట్టం నిర్దేశించినటువంటి ఒక అంశం. మరి తండ్రి తదనంతరం తాత ఆస్తిలో సమానంగా తండ్రి వాటాతో పాటు మనవరాలకు కూడా ఒక వాటా వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది అనేది 2005లో జరిగినటువంటి హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ క్లియర్గా చెప్తుంది. ఏదన్నా మనవరాలకు అనేటటువంటిది మనవరాలకు కానీ మనవాడికి కానీ చట్ట ప్రకారంగా వాళ్ళ యొక్క వాటా వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా పొందొచ్చు. కాకపోతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పుడు తన తాత మరి తదనంతరం మాత్రమే వస్తుంది. తాత బతుకుండగా లేదా తాత చనిపోయిన తర్వాత తండ్రికి వచ్చేటటువంటి వాట తండ్రికి వస్తుంది, బిడ్డకు వచ్చేటటువంటి వాట బిడ్డకు వస్తుంది అనేది చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ.